మీకు 3 విషయాలు చెప్తున్నా. ఒకటి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించి డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చినందుకు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు పట్టించుకోండి. ఫస్ట్ థింగ్. సెకండ్ వన్, అయ్యా బాబు మేము జనసేన కార్యకర్తలం, అసలు మాకు గుర్తింపే లేకుండా పోతోంది, మమ్మల్ని అన్యాయం చేయకండి అని గోడెళ్ల పోసుకుంటూ మీడియాల ముందుకు వస్తున్నటువంటి మీ కార్యకర్తల్ని పట్టించుకోండి. 2, మూడవది, గతంలో పాపం మా వైఎస్ఆర్సీపీ మీద మా నాయకుడి మీద విచ్చలవిడితనంగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు, ఈ సన్నాసులు, ఈ మోకలు, వీళ్ళ పాలనలో ఉండాలని మరి గొంతు చించుకున్నటువంటి మీకే చక్కని అనుభవాలు అధికారంలోకి వచ్చాక పాపం మీకు మీ సైనికుల ద్వారా ఎదురవుతా ఉన్నాయి. పాపం మీ ఇన్ఛార్జి గారట, ఆవిడ భర్త ఇద్దరూ కూడా కలిసి చక్కగా తమిళనాడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, జైల్లో ఉన్నారు. ముందు ఈ సంగతులు చూసుకోండి, తర్వాత భాషోద్యమ కార్యక్రమాలు చేద్దురు గాని.